యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చాటిన తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ తో ఆమె పోషించిన జోయా పాత్రతో ఒక్కసారిగా స్టార్టమ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కెరియర్ ఎప్పుడో మొదలుపెట్టిన డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా కూడా అవేమీ తృప్తి కెరియర్ కు ప్లస్ కాలేదు. కేవలం 2023లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీతోని అమ్మడికి ఓ రేంజ్ లో గుర్తింపొచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ రష్మిక మందన కంటే తృప్తి చిన్న పాత్ర చేసిన ఆమె నటన, రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. దీంతో ఆమె క్రేజ్ రాత్రికి రాత్రి ఆకాశమంత ఎత్తుకు చేరింది. అయితే ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ కెరియర్ ను అడ్డుకునేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యానిమల్ చిత్రం తర్వాత తృప్తి డిమ్రీకి బాలీవుడ్ లో వరుస అవకాశాలే వచ్చాయి. ఆ చిత్రాలలో కొన్ని మిక్స్డ్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు మాత్రం సక్సెస్ సాధించాయి. అయితే రీసెంట్ గా మళ్లీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీలో అవకాశం రావడంతో తృప్తి డిమ్రీ పాపులారిటీని కొందరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఒక టాప్ హీరోయిన్ పిఆర్ టీం హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. పిఆర్ టీం కు ఉన్న ఫాలోయింగ్ తో తృప్తికి వస్తున్న అవకాశాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో కూడా అమ్మడి రోలుకు ప్రాధాన్యం తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం షాహిద్ కపూర్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ లో తృప్తి సింగిల్ కార్డ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో ఆమె కెరియర్ మరింత ముందుకు వెళుతుంది అని ఆమె అభిమానులు కూడా ఆశించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో తృప్తి పాత్ర పరిధిని తగ్గించి దిశా పటానిని ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదట దిశ 2 పాటల కోసం మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె పాత్ర ఊహించిన దానికంటే పెద్దదని, దీంతో తృప్తి పాత్రకు ప్రాముఖ్యత తగ్గే అవకాశముందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో షాహిద్ కపూర్ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. అయితే దిశా పటాని ఎంటర్ కావడంతో ఆమె పాత్రకు క్రెడిట్ ఎంత దక్కుతుందనేది సందేహంగా మారింది. షాహిద్ కపూర్ తో చేస్తున్న సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతోన్న మూవీలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో షాహిద్ సినిమాలో ఆమె పాత్ర తగ్గడం ఆమె కెరియర్ కు ఎంతవరకు ఇబ్బంది కలిగిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.